ఏంటి అద్దం ముందు కూర్చుని తెగ తయారవుతున్నావు? అయినా ఏంటి నేను రెడీ అవుతే నీకేంటి? ఓ, ఇదంతా జరగటం నీ వల్లే అని నాకు బాగా తెలుసు. అవునా? అవును. నాకొక్క విషయం అర్థం కావట్లేదు. నువ్వే ఆయన కూతురు అన్న విషయం ఎందుకు చెప్పట్లేదు? ఎన్నో మార్గాలు ఉంటాయి కదా. నీకు చెప్పే అంత ధైర్యం లేదని ఉంటున్నావా ఏంటి? చెప్తాను. ఏదో ఒకరోజు ఖచ్చితంగా నాన్నకి నిజం తెలుస్తుంది. అవును భూమి, డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని చూపించొచ్చు కదా. అప్పుడు డిఎన్ఏ టెస్ట్లో మీ కన్న తండ్రి బావే అని వస్తుంది కదా. నువ్వు డిఎన్ఏ టెస్ట్ని మార్చేసి ఈ ఇంటికి ఆస్తిని కాజేయాలని వచ్చిందని నువ్వు నమ్మిస్తావు. ఇంటి నుండి నన్ను గెంటేయాలని చూస్తావు. నీ ఐడియాలు నాకుంటే నా ఐడియా కూడా నాకుంటుంది. మా అమ్మను అక్క అంటూ బుట్టలేసుకున్నావు. తెలివితేటలతో నమ్మించావే నువ్వు. కానీ నేను మాత్రం నమ్మను. ఎందుకంటే ఈరోజు మా అమ్మ బ్రతికుంటే నీది కుక్క బ్రతుకు, పని మనిషికి బతుకయ్యి ఉండేది. అర్థమవుతుందా? ఏంటి బాగా మాట్లాడుతున్నావేంటి? ఏంటి అయినా బావ కూతురువే అనడానికి నీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి? ఉంటాయి, కానీ ఎలాంటి ప్రూఫ్స్ నేను సంపాదించను. ఎందుకంటే నీతోనే నేను చెప్పిస్తాను. నాతో నువ్వు చెప్పించడమా? అవును, నీతోనే చెప్పిస్తాను. నాన్న నువ్వు చెప్పాక నమ్ముతాడు. నేనెందుకు చెప్తాను? నేనెందుకు చెప్తానని నువ్వు అనుకుంటున్నావు? నీకు నిజంగా పిచ్చి పట్టినట్టుంది. బుల్లెట్ నీకు ఈ గుండెలో కాదే తగిలింది, ఇదిగో ఇక్కడ ఈ బ్రెయిన్కి తగిలినట్టుంది. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. ఎక్కడ దిగిందో మీకు కూడా త్వరలోనే అర్థమవుతుంది. నీతోనే నాన్నకు నిజం చెప్పించాక బుల్లెట్ నీకు కూడా ఎక్కడ తగులుతుంది ఆలోచించవు అనే విధంగా అంటూ వెంటనే అక్క నుండి వెళ్ళిపోగానే ఇక అపూర్వ చాలా మండిపడిపోతూ చూస్తూ ఉంటుంది. హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాన్న. అంతా బాగానే ఉన్నావు కదా? నీకు అరేంజ్ చేసిన రూమ్ కంఫర్ట్గా ఉందా? రాత్రి సరిగా నిద్ర పట్టిందా అమ్మా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఏమైందమ్మా చెప్పమ్మా. పట్టింది అంకుల్. అవును, నేను మీకు ఒక విషయం చెప్పాలి. అవునా, చెప్పమ్మా, ఏం చెప్పాలి? ఒకసారి నేను శారద ఆంటీ ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాను. అవునా, ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నావు? అసలు ఈ మాట వింటేనే నాకు కోపం వస్తుంది. అయినా అంతా బాగానే ఉందని ఆనందపడే క్షణంలో మనసుని నొప్పించే మాట వింటే కోపం వస్తుందమ్మా. ఎందుకు నాన్న అలా అంటున్నారో? నా కోపం ఎందుకు వస్తుందో నీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే అది అంకుల్, నా పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా. నా వాళ్ళని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఈ ఊర్లో ఎవరూ తెలియదు. ముక్కు మొహం తెలియకుండా నాకు ఆశ్రయం ఇచ్చారు. కాబట్టి నన్ను చూడ్డానికి కూడా వాళ్ళకు రావాలని ఉంటుంది కదా. కానీ ఇక్కడికి రాలేని పరిస్థితి మీకు కూడా తెలుసు కదా అంకుల్. అందుకే ఒకసారి వెళ్ళి వద్దామని అనుకుంటున్నాను. అప్పుడు శరత్చంద్ర నీ మీద అంతులేని ప్రేమ పెంచేసుకోవటం వల్ల గట్టిగా నేను అరవలేకపోతున్నానమ్మా. సరే, నీకు వెళ్ళాలని అనిపిస్తే వెళ్ళు. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అని ఏంటో ఎంతో సంతోషంగా అలా వెళ్తూ ఉండగా ఆగమ్మా అని శరత్చంద్ర అనగానే వెంటనే భూమి ఆగుతుంది. ఏంటి ఏంటి అంకుల్, ఇక నువ్వు ఈ ఇంటి నుండి ఆ ఇంటికి వెళ్తే మళ్ళీ ఈ ఇంట్లో నువ్వు ఎప్పటికీ తిరిగి రాకూడదు. ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. భారతంలో కర్ణుడు పక్షాన ఉండి సొంత రక్తంతో అని తెలిసినా కూడా నిలబడ్డాడు. సపోర్ట్ చేసినా కూడా కర్ణుడికి మంచి పేరే వచ్చింది. ఇప్పుడు నీకు ఆశ్రయం ఇచ్చిన దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నావు. కాబట్టి మాకు వాళ్లకు జరుగుతున్న యుద్ధంలో ఎవరు గెలిచినా నీకు మాత్రం కర్ణుడిలా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో భూమి, నువ్వు ఒక్కచోటే ఉండాలి. అయితే నా ఆశ్రయం ఇచ్చిన ఈ ఇంట్లో, ప్రేమను పంచుతున్న ఈ ఇంట్లో మాత్రమే ఉండాలి అనే విధంగా అనగానే ఇక చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటుంది. ఇక నీ ఇష్టం అని ఏంటో శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోగానే భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక అపూర్వ మాత్రం చాలా సంతోషంగా రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఏంటమ్మాయి, ఆపరేషన్ సక్సెస్ అయినా కూడా
కానీ పేషెంట్ని డెత్ చేస్తానని అన్నావు చూడు, ఇదేనేమో. కానీ అల్లుడు గారిని మాత్రం నువ్వు ఆనంద పెట్టావమ్మా. నక్షత్రకు ఆస్తి రాయమంటేనేమో ఒప్పుకోలేదు. ట్రెడిషనల్గా రెడీ అయి వెళ్ళావు కదా. ఏంటి పిన్ని, మళ్ళీ దాని గురించి గుర్తు చేయకండి. ఈసారి నువ్వు మోడ్రన్గా వెళ్తే సంతకం పెడతాడేమో. ఇప్పటికే నాకు మంట వస్తుంది, ఇక ఆపండి. అయితే ఎలా అమ్మాయి, సెన్సిటివ్గా రాబట్టాలని చూస్తున్నావా? ఏదో ఒకటి చేసి నక్షత్ర పేరు మీద ఆస్తిని రాయిస్తాను. రేపే కదా నక్షత్ర బర్త్డే, ఖచ్చితంగా రాయించి తీరుతాను. అలాంటప్పుడు నీ దగ్గర నుండి ఏ బాణాన్ని విసిరబోతున్నావమ్మా? అదే అర్థం కావట్లేదు పిన్ని. అసలు భూమి మనసులో ఏముందో ఏం అర్థం కావట్లేదు. నాతోనే ఆయన కూతురని చెప్పిస్తానని అంటుంది. అది జరగని పని అని దానికి కూడా తెలుసు, నాకు కూడా ఆ విషయం తెలుసు. కానీ అసలు ఏమనుకుంటుంది అది తెలుసుకోవాలి. దాని అహంకారాన్ని నా ఎడమ కాలుతోనే తొక్కేయాలి. అవునమ్మా, కానీ ఎంతైనా తను ఈ ఇంటి మహారాణి కదా. అది నిజమే కదా. మహారాణి అని వీగినంత మాత్రం సరిపోతుందా? ఈ ఇంటి మహారాణి ఎప్పటికైనా నక్షత్రానే అవుతుంది. అలా నువ్వు అనుకోవాలి. భూమి తన సొంత కూతురే అయినప్పటికీ కానీ ఈ విషయం ఆయనకి తెలియదు. కాబట్టి ఈలోపే నక్షత్రకు ఆస్తి రాయిస్తాను. అంతే అమ్మాయి. అయితే ఇక ఈ ఇంటి మహారాణి నక్షత్రాయే. నువ్వు కూడా అలాగే ఫిక్స్ అయిపో పిన్ని. ఓకే అమ్మాయి. ఇక మహారాణి వచ్చే టైం అయిందనుకుంటా, వెళ్దాం పద అని అంటూ వెంటనే బయటికి రాగానే అదే సమయానికి నక్షత్ర కారు నుండి దిగుతుంది. ఇక నక్షత్ర మారుతుంది. మనకు నక్షత్రాన్ని చూపిస్తూ ఉంటారు. నక్షత్ర అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే, చూసావా పిన్ని, నా కూతురు ఎంత చక్కగా ఉందో. కాకి పిల్ల కాకికే ముద్దంటారు. తన మాటలు కూడా అలాగే ఉన్నాయి అని మనసులో గోరింటాకు అనుకుంటూ ఉంటే, మహారాణికి ఏమాత్రం తీసిపోలేదు కదా పిన్ని. అవునవును, అంతే అమ్మాయి, నువ్వు చెప్తుంది నిజంగా. అపూర్వకు ఈ అమ్మాయి మాత్రం ఏమాత్రం తీసిపోయేలా లేదు. దీన్ని చూస్తుంటే మాత్రం అచ్చం అపూర్వ ఇలాగే కనిపిస్తుంది అని మనసులో గోరింటాకు అనుకుంటూ ఉంటే, హాయ్ మామ్, ఎలా ఉన్నావు? హాయ్ బేబీ, బాగున్నాను. హాయ్ బామ్మ, ఏంటి బామ్మ అంటున్నావు? నేను ఇంకా కన్యనే. అయితే హాయ్ అని విధంగా అంటూ ఉంటే, బాగున్నావు బేబీ, చాలా బాగున్నావు. అవునమ్మా, షాపింగ్ అంతా అయిపోయిందనుకుంటా. బర్త్డేకి ఇంకా కాలేదు. అయితే నీకు క్రెడిట్ కార్డ్ ఇస్తాను, నువ్వు ఏదంటే అది చేసుకో. ఓకే మామ్. ఏంటి బిందు అలా చూస్తున్నావు, నేరుళ్ళబెట్టి అని విధంగా అంటూ వెంటనే ఇక అక్కడి నుండి నక్షత్రం వెళ్తూ ఉంటుంది. సరే బేబీ, నువ్వు ఫ్రెష్ అప్ అయి రెడీ అయిరా అని విధంగా అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉండగా, ఇక మరోవైపు మాత్రం ఇందుకు మీరా ఫోన్ చేస్తుంది. హలో మమ్, ఎలా ఉన్నారు? బాగున్నారా అమ్మా? బాగున్నామమ్మా. ఏం చేస్తున్నారమ్మా? ఏం చేస్తుంటాను, నీతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అని అనుకుంటున్నానమ్మా. అవునా, చెప్పమ్మా. ఇంట్లో అంతా ఓకేనా? ఇంట్లో అంతా ఓకే అమ్మా. ఆయన నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇక అత్తయ్య మావయ్య కూడా నాతో ఎంతో ప్రేమగా ఉంటారు. అవునా, ఈ మాటే నేను వినాలని అనుకున్నానమ్మా. చాలమ్మా, చాలు. అవునమ్మా, అల్లుడు గారు ఏం చేస్తున్నారు? అల్లుడు గారు ఉన్నారమ్మా ఇంట్లోనే. నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా? అసలే అల్లుడు గారు ఆఫీస్కి వెళ్తారు, ఎంతో చిరాగ్గా ఇంటికి వస్తారు. కాబట్టి అల్లుడు గారు ఏం చెప్పినా సరే నువ్వు కాదనకూడదు. అంతలో ఇందుని గట్టిగా పట్టుకుంటాడు. ఏంటండి అని విధంగా సైగ చేస్తూ ఉంటే, ఏమైంది ఇందో? ఏం లేదమ్మా, నువ్వు చెప్పాలనుకుంటున్నావు కదా, చెప్పు. నువ్వు అల్లుడు గారితో మాత్రం ఆనందంగా ఉండాలి. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. అప్పుడు వెంటనే అలా ఫోన్ మాట్లాడుతూ ఉన్నా ఇందుని ఎక్కడెక్కడో టచ్ చేస్తూ ఉంటాడు. ఇందుని ఫోన్ మాట్లాడకుండా చేస్తూ ఉంటాడు. అంతలో వంశీ ఫోన్ తీసుకుని, హలో అత్తయ్య గారు, ఎలా ఉన్నారు? అల్లుడు గారు, మీరెప్పుడు తీసుకున్నారు ఫోను ఇందు దగ్గర నుండి? అంటే ఇందులో ఛార్జింగ్ తగ్గింది, ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుంది. అవునా అల్లుడు గారు? అవునత్తయ్య, ఇలా ఫోన్లో ఛార్జింగ్ పెట్టి మాట్లాడకూడదు కదా. సరే, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. రేపు నక్షత్ర బర్త్డే, మీరందరూ రావాలి. అలాగే మీ అమ్మ నాన్న కూడా రావాలి. మేమైతే రాము, కానీ మా అమ్మ నాన్నలను పంపించేసేస్తాం. అయ్యో వద్దు బాబు, రేపు పొద్దున్నే ఇందు వస్తుంది కదా, ఇందుతో పంపించు. నువ్వు ఆఫీస్ చూసుకొని రా అల్లుడు గారు అని విధంగా మీరా అంటూ ఉంటుంది. సరే, ట్రై చేస్తాం అని అంటూ కాల్ని కట్ చేయగానే ఇక మరోవైపు మాత్రం, ఏంటండి నీ దగ్గర ఏదైనా చైన్ ఉందా? మీరా ఉందండి. ఎందుకు?
అంటే రేపు నక్షత్ర బర్త్డే కదా, భూమి ఏం వేసుకోకపోతే ఎలా ఉంటుంది? అయితే ఇదిగో అండి చూడండి, ఇది బాగుందా? ఇది బాగుంది. కానీ వదిన చూస్తే నేను చెప్పుకుంటానులే. సరే అండి, మీరు ఇందుతో మాట్లాడారా? అసలే చికాగ్గా మాట్లాడుతుంది కదా, మళ్ళా ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు? నువ్వు మాట్లాడితే సరిపోతుందిలే. సరే అండి అనే విధంగా అనగానే వెంటనే అక్కడి నుండి కృష్ణప్రసాద్ వెళ్ళిపోతూ ఉంటాడు.